బ్యాక్ టు ఫుడ్ చికెన్ ఛానల్ గైస్. ఈరోజు ఏంటంటే చెస్ట్ వర్కౌట్ ఉంది. దాన్ని నార్మల్ రికార్డ్ చేసి పెడతా. ఎట్లా అంటే ఒక్కొక్క సెట్ పెడతాను రికార్డ్ చేసి, రెప్స్ ఏమో కింద రాసేస్తా. ట్రై చేయండి, వర్కౌట్ మంచిగా ఉంటుంది. నేను ఎట్లయితే మూమెంట్ చేస్తున్నా సేమ్ మూమెంట్ ట్రై చేయండి. అంత పర్ఫెక్ట్ రాకపోయినా సరే మెల్ల వెయిట్ తక్కువ వేసుకొని దాన్ని ట్రై చేసుకొని బెటర్ రిజల్ట్ దొరుకుతుంది మీకు దాంట్లో వర్కౌట్లలో. నిన్న వీడియోలు మొన్న వీడియోతో మంచిగా చేసిన అనుకుంటున్నా. ఇంకా కొంచెం బెటర్ చేద్దాం. జిమ్లో అయితే మాట్లాడడానికి లేదు, ఎందుకంటే వాల్యూమ్ పాటలు పెడుతూ ఇంకోటి మైక్ లేదు మన దగ్గర. ఇంకా వచ్చే వీక్ వచ్చే వీక్ అట్లా మైక్ చేసుకుంటా. ఇక జిమ్లో డైరెక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరేనా, వాళ్ళ జిమ్ కొంచెం కలుద్దాం. మనమైతే చెస్ట్ ట్రైన్ చేస్తున్నాం ఈరోజు. చెప్పిన ఇంతకుముందు ఇంట్లో ఏంటంటే కొత్త వేసి పెడతా, ట్రై చేయండి. ఈరోజు బెంచ్ ప్రెస్ ట్రై చేద్దాం. ఫ్లాట్ బెంచ్ ప్రెస్ మస్తు రోజులు చేయగా ట్రై చేద్దాం. ఎంతవరకు పూజ చేస్తున్నాం. ఇక ఈ వీక్ తక్కువ పూజ చేస్తే నెక్స్ట్ వీక్ మళ్ళీ దాన్ని ఒక 5 ఇంక్రీజ్ చేసుకుంటాం. మెల్లమెల్ల స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాం. సో స్టార్ట్ చేద్దాం. వర్కౌట్ అయితే వార్మ్ చేసి స్టార్ట్ చేద్దాం. సెకండ్ వేరియేషన్ అయితే చెస్ట్ ప్రెస్. ఇదైతే 30 వేసుకున్నాం. ఫస్ట్ సెట్ అయిపోయింది. సెకండ్ సెట్ చూద్దాం. చలో, సెకండ్ వేసినట్టు అయిపోయింది. నెక్స్ట్ డిక్లైన్ బెంచ్ ప్రెస్. ఇది ఇట్లా సేమ్ లైట్ వెయిట్స్ నుంచి హై వెయిట్ పోవాలి. ఇట్లా హైట్ చేసుకోండి, బెటర్ మంచి రిజల్ట్ వస్తుంది. చూపెడితే
మొన్నకి వచ్చేసి థర్డ్ వేరియేషన్ సారీ ఫోర్త్ వేరియేషన్ ఇది. ఏ ట్యాగ్ చేసుకోవడం అనుకుంటా. నెక్స్ట్ ఇయర్కి వస్తుంది పంపు మాత్రం నెక్స్ట్ ఇయర్ వస్తుంది. చలో మన లాస్ట్ వచ్చేసి కేబుల్ ఫ్లైస్ ఇదిట లాస్ట్, ఇంకా లాస్ట్ అయిపోయినాయి. లేదా ట్రైసప్ ఒక 2 వేరియేషన్లు అట్లా వేసి స్టాప్ చేయడం అనుకోవచ్చు. చలో చూపెడతా కేబుల్ ఫ్లైస్ ఎట్లా వేయాలి. ట్రైసప్ 2 వేరియేషన్లు వేసి కథం పెడదాం అనుకోవచ్చు. కనిపిస్తానా వీడికి అన్నట్టు ఇందాకని మనం ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ట్రైసప్ ఇంకా వచ్చేసి ఇది అంతే. ఇంకా ఒకవేళ కొడితే చెస్ట్ ట్రైసప్ అయిపోయినాక డైమండ్ డిప్స్ ఇంకా నార్మల్ డిప్స్ కొడితే మెట్రో. నేనైతే కొడితే టైంలో నాకు ఇంటికి రాలి. సరే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. ఈ వీడియోలో మా అయితే కొంచెం కవర్ చేస్తాను, మనం తింటున్నాను అనేది అని చెప్పి, ఏం తింటున్నాయి అని చెప్పి ఉంటే మాట్లాడుకుందాం. రైట్ బాయ్. మనమైతే వెజ్జెస్ చికెన్ తెచ్చేసుకున్నాం. చికెన్ తెచ్చేసుకొని ఆ వెజ్జెస్ అయితే తీసుకొని ఇక స్టార్ట్ చేద్దాం. ఈరోజు డైట్ నాదే డైట్ ఏం లేదు, మనం ఏం చేయం ఇప్పుడు స్టార్ట్ చేయాలి. 100 kgs ఒక ప్రాపర్ వేసి అప్పుడు మనం తీస్తాం. రైట్ చూపెట్టిన మనం ఆ వెజ్జెస్ అన్ని తీసుకున్నాం. దోశ అన్ని డైట్ మీల్ కావాలంటే ప్రిపేర్ చేస్తున్నా. ఒకసారి చూడండి, దీనిలో ఏం వేయలే, ఓన్లీ మసాలా ఇసాలా ఏం వేయలే. ఓన్లీ నార్మల్ చిన్న చిన్న కొంచెం కారం పొడి, కొంచెం పేపర్ సాల్ట్ అంటారా, సారీ అది ఏమంటారు దాన్ని, బ్లాక్ పెప్పర్. ఆ బ్లాక్ పెప్పర్ ఒకటి వేసిన, కొంచెం లైట్ గా కొంచెం ఏమంటారు చికెన్ మసాలా వేసి కొంచెం చూడండి, జూమ్ చేస్తాం ఒకసారి చూడండి ఎట్లా ఉంది చికెన్. ఏం ఆయిల్ గిట్ట ఏం వేయద్దు అసలు. ఇక ఆయిల్ గిట్ట ఏం వేయని అవసరం లేదు, ఆటోమేటిక్ ఉడికిపోతుంది చికెన్. చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు. ఒక 5 minutes 10 minutes పెట్టేసి ఇది అయిపోతుంది. ఇక మనకు వచ్చేసి ఇవన్నీ కట్ చేసిన వెజ్జెస్ అన్ని సలాడ్ చేసుకొని నీకు ఇప్పుడు మొత్తం డైట్ మొత్తం ఫుల్ డే డైట్ మొత్తం ప్రిపేర్ చేస్తున్నా. ఇక వచ్చేసి అన్ని ఫైబర్స్ అన్ని బ్రోక్లీ తీసుకున్నా, దీనిలో వచ్చేసి మన క్యారెట్ కంప్లీట్ చేస్తా. బాక్స్ ఎట్లా ప్యాక్ చేస్తున్న పద్ధతి కూడా చూపెడతాం మీకు, చూడండి. మంచి నాలెడ్జ్ ఇప్పుడు ఇస్తున్నా అనిపిస్తుంది అయితే, ఎందుకంటే ఇది మా హై ప్రోటీన్ ఫుడ్ మొత్తము. ఇదైతే
ప్రతి ఒక్కటి కింద పెడతా. ఒకవేళ మీకు కావాలని అంటే ప్రతి ఒక్కటి మీకు లిస్ట్ పంపుతా, ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి. ఒకవేళ మీకు కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి ఇన్స్టాగ్రామ్ లో, నేను పంపిస్తా. స్ట్రేట్ ఒక్కొక్క బాక్స్ లో ఎట్లా ప్యాక్ చేస్తా, ప్రతి ఒక్కటి చూపెడతా, ఎన్ని క్యాలరీస్ ఏమైనా చూపెడతా. రైట్, ఇలా మనమైతే వెజ్జెస్ ఒక బౌల్ చేసుకొని దానిలో కొంచెం వాటర్ పోసుకొని మొత్తం ఉడకబెట్టుకుందాం. ఉడకబెట్టి ఒక 5-10 మినిట్స్ లో ఉడికిపోతే మాక్సిమం. దాన్ని తీసేసి దీన్ని సపరేట్ ఒక్కొక్క బాక్స్ లో రైస్ 150 గ్రామ్. ఇప్పుడు ఎట్లా అంటే వెజ్జెస్ ఒకటి 150 గ్రామ్స్, చికెన్ వచ్చేసి 150 గ్రామ్స్, ఇంకొకటి రైస్ వచ్చేసి 180 గ్రామ్స్. ఇది మన లంచ్ మీల్. సేమ్ లంచ్ మీల్ నుంచి మళ్ళీ మన డిన్నర్ గిట్ట సేమ్ ఉంటుంది. డిన్నర్ లో మీకు కావాలి వస్తే ఫిష్ పెట్టుకోవచ్చు. ఫిష్ పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే బాడీ ఎక్కువ హీట్ కాదు. ఫిష్ పెట్టుకునే బెటరే, చికెన్ పెట్టుకునే బెటరే. ఇంకోటి ఏంటంటే మనకి దాంతోపాటు వచ్చేసి ఏమంటారు దాన్ని, ఈవినింగ్ గిట మనం ఒక మీల్ తీసుకోవాలి. ఇప్పుడు మనము మార్నింగ్ ఏమో ఓట్స్ ఇంకా వన్ స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్, ఇంకొచ్చేసి వే ప్రోటీన్ మీ ఇష్టం తీసుకుంటే వేసుకుని, లేకపోతే లేదు ఫుడ్ తోనే దాన్ని చేసుకుంటే ఫుడ్ తోనే చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే దాంతోపాటు 5 ఎగ్స్. ఇక మనకి డిన్నర్ వచ్చేసి లంచ్ వచ్చేసి సేమ్ వెజ్జీస్, చికెన్, రైస్ సేమ్ తీసుకోవచ్చు. దాని తర్వాత మనకి ఈవినింగ్ వచ్చేసి ఒక 4 స్లైడ్స్ బ్రెడ్స్, బ్రౌన్ బ్రెడ్, దాంతో పాటు సలాడ్, మన శాండ్విచ్ చేసుకోండి. దాంతో పాటు పన్నీర్ తో పాటు బ్రెడ్ తో పాటు శాండ్విచ్ చేసుకోండి. ముగ్గురు కలిపి ఇప్పుడు యూట్యూబ్ లో కొడితే మీకు వస్తుంది ఎట్లా శాండ్విచ్ ఎట్లా చేయాలో పన్నీర్ తోని. అది బెటర్, యాడ్ చేసుకుంటే బెటర్. ఇంకా దాని తర్వాత లంచ్ చేసినాం అనుకో, మన డైలీ 45 మినిట్స్ నైట్ కార్డియో చేయాలి పక్క. లంచ్ అయిపోగానే, మొత్తం అయిపోగానే మనము డిన్నర్ అయిపోయాక లంచ్ అయిపోయాక మాక్సిమం మనం ఎప్పుడు ఏం తిన్నా సరే, ఫుడ్ ఏం తిన్నా సరే మనం 10-15 నిమిషాలు వాకింగ్ చేయాలి పక్క. మనకైతే నైట్ వచ్చేసి 45 మినిట్స్ కార్డియో ఉంది. ఆ 45 మినిట్స్ కార్డియో ప్రతిరోజు చేయాలి మనం, అంతే. అది ప్రతిరోజు మనం తినగా తర్వాత కార్డియో చేస్తే మన బాడీ అనేది మంచిగా ఉంటుంది. రైట్, ఇప్పుడు ఇదైతే 15 మినిట్స్ లో అయిపోతుంది. చికెన్ అయితే అయిపోయింది. ఇంకా రైస్ ఒకటి మిగిలిన ఒకటి చేసాం అనుకో, బ్యాచ్ లో ప్యాక్ చేసాం అనుకో అయిపోతుంది. అప్పట్లో అయితే నేను డైట్ మెయింటైన్ చేస్తాను, అందుకే మా దోస్తానికి డైట్ ప్రిపేర్ చేసాను నేను. అందుకని ఇప్పుడు ఆయనకి రాదని చెప్పినందుకు నేను ప్రిపేర్ చేసి మీకు కూడా చూపెడదాం వీడియోలో ఎట్లా చేస్తున్నా, ఏం చేస్తున్నా అని చెప్పి అందుకని వీడియో తీస్తున్నా. వానికైతే ప్రిపేర్ చేస్తా, మీకు బాడీ కండిషన్ కంటే ఒక టైం వచ్చినప్పుడు చూపెడతా ఎట్లుందో ఏం లేదని చెప్పి. ఇదానికైతే రాదు, అందుకని మనం చేస్తున్నాం. మన దగ్గర ఒక వీడియో వస్తుంది కదా, మనం అప్పట్లో చేసిన డైట్ ఇదే, నా ఓన్ డైట్ ప్రిపేర్ చేసుకుంది. ఇదైతే మీరు ట్రై చేయండి. ఒకవేళ నాకు లేదన్నా నాకు ఇది డైట్ నాకు పంపించండి అని అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో పెడతా పక్కతో ఒకటి. ఇంకోటి యూట్యూబ్ లో కూడా మీకు కావాలంటే నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతా. ఇన్స్టాగ్రామ్ లో వచ్చి మీకు డిఎం చేయండి. దాంతో పాటు మీకు అది షేర్ చేస్తా డైట్ ప్లాన్ అనేది. ఏంటంటే మెల్లమెల్ల చేయండి. ఒకవేళ మీకు అంత బడ్జెట్ ఉండి అంత చేస్తా అంటే మీరు ప్రోటీన్ గిట్ యాడ్ చేసుకోవచ్చు. రైట్, ఇది అయిపోయినాక బాక్స్ లో ప్యాక్ చేసినాక చూపెడతా. రైట్, చలో గాయస్, మనమైతే ప్యాక్ అయితే చేస్తున్నాం. రైస్ వచ్చేసి 180 గ్రామ్స్, చికెన్ వచ్చేసి 150 గ్రామ్స్. ఒక బాక్స్ అయితే ప్యాక్ అయిపోయింది. ఇక ఇంకొక బాక్స్ అయితే ప్యాక్ చేయాలి, ఇంకా వెజ్జెస్ కూడా వేయాలి. ఈ రైస్ అయితే కొంచెం పక్కన నిండిపోయింది మొత్తం. చికెన్ అయితే కొంచెం నార్మల్ గా ఏం లిప్ అయితే వేసుకుంటే నార్మల్ గా పీస్ బట్టి చేస్తున్నా. సో ఇది అయితే ప్యాక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆ వెజ్జెస్ ఒకటి ప్యాక్ చేసినాం అనుకో, మన అయితే డైట్ ప్లాన్ మొత్తం ప్రిపేర్ అవుతుంది. ఇక దీంట్లో అయితే ఒక 2 మీల్స్ అయితే ప్యాక్ చేయాలి, ఎందుకంటే ఓన్లీ లంచ్ డిన్నర్ ఒక 2 ప్యాక్ చేసిన. ఓట్స్ మీల్ అయితే వాళ్ళు ఇంట్లో వేసుకుంటాను చెప్పినాడు ఎట్లయినా. ఇంకొకటి ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్ లా ఒకటి అది చెప్పిన స్లైస్ ది బ్రౌన్ బ్రెడ్ ది, అది కూడా వేసుకుంటాను చెప్పిండు. ఇంకా అయిపోయింది. అయితే లంచ్ చేసి 2 బాక్సులు అయితే అయిపోయినాయి. దీంతో పాటు వెజ్జెస్ ఒకటి ప్యాక్ చేస్తా, ఒకటే బాక్స్ లో మొత్తం ప్యాక్ చేసిన మొత్తం అయిపోతుంది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలో మీకు కావాలంటే నాకు ఫాలో కొట్టి లైక్ కూడా పెట్టుకోండి. ఇంకోటి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి ఏమేమి వీడియోలు కావాలి, ఏమేమి చేయాలని. ఒకవేళ మీకు ఇదే నాకు డైట్ ప్లాన్ కావాలన్నా నేను నాకు ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసి మెన్షన్ అయితే చేయండి, డిఎం అయితే వేయండి. ప్రతి ఒక్కటి మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు పక్క వాళ్ళ దుబ్బు వాళ్ళని అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చలో, ఇక ఇదైతే నా ఓన్ రెసిపీ. నిన్న కూడా ఒక వీడియో పెట్టిన, అది కూడా నా ఓన్. ఇది ప్రాపర్ డైట్, అది ప్రిపేర్ అయితే చేసుకోండి ఇట్లా కావాలంటే. చలో రైట్, మళ్ళీ కలుద్దాం. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు పిట్ చికెన్ ఛానల్. చలో గైస్, మీల్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. ఇది వచ్చి సలాడ్ అయితే కూడా వేసిన. ఇక మీలతో అయిపోయినాయి. మీకు కనుక చెప్పిన ఎంత ముందు, మీకు కనుక కావాలంటే డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్. నాకు కుకింగ్ కోసం కాదు భయ్, మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ కుకింగ్ కోసం నాకు ఆర్డర్ పెడితే బుక్ చేయండి చెప్పగల. ఫ్యూచర్ లో వద్దాం గోల్డ్ అది. ఇప్పుడు ఏంటంటే ఇవైతే ప్రిపేర్, మీకు ఈ లిస్ట్ ఏం చేసినా ఎట్లా చేసినా ఏం కావాలంటే నాకు డిఎం చేయండి, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. రైట్, మళ్ళీ ఉంటా, బాయ్.